జయ శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరానికి క్రోధి అని పేరు. క్రోధము కలది అని అర్థం. కాలరూపుడైన భగవంతుడు కోపం ఉంటుందా భగవంతుడికి అని కొందరికి సందేహం కలుగుతుంది. ఎస్, ఉంటుంది. ఎవరి విషయంలో అంటే తప్పులు చేసే వాళ్ళ విషయంలో క్రోధాన్ని చూపిస్తాడు, మంచి చేసే వాళ్ళకి తగినటువంటి లాభాన్ని కూడా కలిగిస్తాడు. ఇలాగా కాలస్వరూపుడు మంచిని కోరుకునే సమాజానికి అంతటికీ కూడా శ్రేయస్సు కలిగించడానికి, దోషాలు చేసేటువంటి వాళ్ళకి తగిన దండన విధించడానికి క్రోధి రూపంతో ఆవిర్భవించాడు. సంవత్సరం ప్రారంభం కాగానే మనందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో, మంచి మానవత్వం మనలో కావాలి అనే అభిప్రాయంతో మానవత్వానికి ప్రతిరూపుడు రాముడు కనుక ఆ రాముడిని స్మరిస్తారు, రామాయణాన్ని చదువుతారు. రాముడి చరిత్ర మన జీవితానికి ఎలా ఆదర్శం అవుతుందా అని ఆలోచిస్తారు. అందులో ఎంత మంచిని నేర్వగలిగితే దాన్ని నేర్చి ఆచరించే ప్రయత్నం చేస్తారు. అదే మార్గంలో ఇక్కడ ఇప్పుడు ఈ కరీంనగర్లో వసంత నవరాత్రాలు చేస్తున్నారు. శ్రీరామాయణ పారాయణ జరుగుతోంది. శ్రీరామ పారాయణకి చివరి రోజు 17వ తారీఖు నాడు శ్రీరామ నవమితోటి పూర్తవుతుంది. ఈ శ్రీరామ నవమిని ఉదయం ఇక్కడ కరీంనగర్లో చేస్తున్నాం. 17వ తారీఖు సాయంకాలం హైదరాబాద్ భాగ్యనగరంలో శ్రీరామనగరంలో ఉండేటటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో శ్రీరామచంద్ర భగవానుడికి శాంతి కళ్యాణ మహోత్సవం అక్కడ జరపడానికి, దాంట్లో పాల్గొనడానికి కూడా మేము కూడా ఒక అవకాశం తీసుకుంటున్నాం. అందరూ కూడా వచ్చి దాంట్లో పాల్గొవాలి అని ఆహ్వానిస్తున్నాం. మనందరం కలిసి శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవాన్ని ఆనందదాయకంగా, ప్రేరణాత్మకంగా జరుపుకుందాం. మీ అందరికి కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో ఇది వేసవికాలం, ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా ఎంతోమంది ఈ ఎండల్లోంచి సేదదీరి భగవంతుడిని దర్శించాలి, భగవంతుని మనసా భావించాలి అని కోరుకునేటటువంటి భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. అందుకోసమనే మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దర్శన సమయాలను కూడా భక్తుల యొక్క సేవకి, సౌకర్యానికి అనుకూలంగా అని చిన్న మార్పు చేసుకుని ఉదయం 5:30 దగ్గర నుంచి సుప్రభాత సేవతోటి స్వామి యొక్క దర్శనాల్ని ప్రారంభం చేసి, సుప్రభాతం, దాని తర్వాత అభిషేకం, దాని తర్వాత అష్టోత్తరం, దాని తర్వాత శాంతి కళ్యాణం, ఆ తర్వాత హవన కార్యక్రమం, ఇవన్నీ చేస్తూ స్వామి యొక్క సందర్శనాన్ని, మన కోసం ఆయన దిగి వస్తాడు. అలా వచ్చిన రూపాలు 108 రామానుజస్వామి సమతామూర్తికి చుట్టూ ఉన్నాయి. గాలి మనం కోరుకుంటే వేయదు, అది వేస్తే మనం ఆపేది ఉండదు. అలాగే భగవంతుడిని మనం కోరితే రాడు, కానీ ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని దర్శించుకొని సేవించుకోగలిగేటటువంటి అదృష్టాన్ని పొందాలి. 108 రూపాల్లో భగవద్ రామానుజుల వారు భగవంతుడు మనకి దర్శనం ఇచ్చేటట్లుగా తీసుకొచ్చి మన చుట్టూ ప్రతిష్ఠ చేయించారు. వారి దర్శనం ఎవరు కోల్పోకూడదు, అందరికీ జరగాలి అనే అభిప్రాయంతో ఉదయం నుంచి సాయంకాలం 8 గంటల దాకా, అంటే లోపల దర్శనాలన్నీ చేసుకుని మళ్ళీ మనం బయటకు వచ్చేది 9 గంటల దాకా స్వామి దర్శనాలకి అవకాశాన్ని కలిగిస్తూ మన సమతామూర్తి కేంద్రం అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అవకాశాన్ని కలిగిస్తుంది. అందరం దీన్ని ఉపయోగించుకుందాం. ఈ వేసవి తాపానికి ఆ భగవంతుడి ఛాయలో చక్కటి ఉల్లాసాన్ని, చక్కటి వినోదాన్ని, మంచి ఒక ప్రశాంతిని మనందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. భాగ్యనగరాన్ని మన భాగ్యాలు పండించే స్థానంగా మార్చుకుందాం. జై శ్రీమన్నారాయణ.